స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మాజీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. హరికృష్ణ ఎన్టీఆర్కి ప్రచార రథసారథిగా వ్యవహరించారని, అదేవిధంగా ఆయన తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగారన్నారు. గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయన అలనాడు చలనచిత్ర రంగంలో రారాజుగా నిలిచాడు. అనేక పర్యాయాలు తండ్రితో పాటు జనసంద్రంలో తిరగడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోగుల నాగరాజు, కంచనపల్లి క్రాంతి, భూతం వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, అండెం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి రథసారథి అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం ఆరో వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక చేసిన తర్వాత అతని పార్టీ ప్రచార రథసారథిగా ఉండి తెలుగువారి గుండెల్లో, తెలుగువారి ఆశయాలకు, తెలుగువారి అనుకూలంగా తెలుగు ప్రజలకు నిండు గుండెతో ఆశీర్వదించడానికి వెలువెత్తినటువంటి ఎన్టీ రామారావు యొక్క రథసారథిగా పేరుగాంచినటువంటి హరికృష్ణ గారికి మేము ఘనమైన నివాళులు తర్పించుకుంటున్నాం. ముఖ్యంగా హరికృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగాడు. ఆ తర్వాత రాజ్యసభ మెంబర్గా ఉండి దురదృష్టవత్తు మన నల్గొండ పరిధిలో మన చల్లపల్లి అవతల ఉన్నటువంటి గ్రామం దగ్గర యాక్సిడెంట్ అయి దురదృష్టవత్తు మరణం చెందినందుకు మనం నల్గొండ తెలుగుదేశం పార్టీ కర్తవ్యంగా చాలా చింతించడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మహోన్నతమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ కావలసిన అవసరం ఉండే, అటువంటి నాయకుని కోల్పోయినందుకు తెలుగుదేశం పార్టీ చాలా చింతిస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున హరికృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. క్రీస్కేసులు నందమూరి హరికృష్ణ గారి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆయన అలనాడు చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన, రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారి రథసారథిగా నందమూరి హరికృష్ణ గారు తండ్రితో పాటు జన సముద్రంలో అనేక పర్యాయాలు వారితో తిరగడం జరిగింది. ఆయన ప్రచార రథసారథిగా ఉంటూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ మంత్రిగా, అదేవిధంగా రాజ్యసభ మెంబర్గా ఆయన పదవులు సేవించి ప్రజలకు ఎంతో మెలకువగా ఉండి ముందుకెళ్తూ, అదేవిధంగా చలనచిత్ర రంగంలో అనేక తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ నందమూరి హరికృష్ణ గారు చలనచిత్ర రంగంలో కూడా పేరు గావించి ఆయన మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే, నల్లగొండకు మున్సిపాలిటీ పరిధిలోనే అన్నపర్తి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి ఆయన మృతి చెందడం జరిగింది. నందమూరి కుటుంబానికి, మన నల్లగొండ జిల్లాకి